ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రం విధానాలతో సామాన్యులకు తీవ్ర ఇక్కట్లు. కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ నేతలు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాలని దిశానిర్దేశం. ఇంద్రమ్మ ఇండ్ల మహాగృహ ప్రవేశాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి. అధికారులకు కలెక్టర్ రాజశేష ఆదేశాలు. మొక్కజొన్న అమ్మిన రైతులకు సకాలంలో చెల్లింపులు జరుపుతున్నట్లు వెల్లడి. జనగణన హెచ్ఎల్ఓ డేటాలోని లోపాల సవరణతో పాటు ఇంద్రమ్మ ఇండ్ల మహాగృహ ప్రవేశాల కార్యక్రమాలను అత్యంత ప్రాధాన్యతతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజశేష అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత జిల్లా, మండల, మున్సిపల్ అధికారులకు ఆయన గూగుల్ మీట్ ద్వారా సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనాభా గణనకు సంబంధించిన హెచ్ఎల్ఓ డేటాలో ఉన్న అన్ని రకాల అసంబద్ధతలను, వాటితో లోపాలను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా తక్షణమే సరిచేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో మాస్టర్ ట్రైనర్లు, సూపర్వైజర్లు, చార్జ్ అధికారులు, వార్డు అధికారులు పూర్తి సమన్వయంతో వ్యవహరించి తప్పుల్లేని డేటాను సిద్ధం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి మహాగృహ ప్రవేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గృహ నిర్మాణ శాఖకు చెందిన డిఈలు, ఏఈలు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల ప్రగతిని పర్యవేక్షించాలని, అధికారులు తమకు కేటాయించిన విధుల్లో ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించకుండా 100% లక్ష్యాలను సాధించాలని హెచ్చరించారు. ఈ వర్చువల్ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి స్రవంతి, జిల్లా పరిషత్ సిఈఓ రవి, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, హౌసింగ్ పేరి శంకర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఎంపీడీఓలు, చార్జ్ అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సూపర్వైజర్లు, మాస్టర్ ట్రైనర్లు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మానవ మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బిఎల్ఏల 2ల సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ 2 ఆదిలాబాద్ ఇన్ఛార్జి గడ్డం వంశీకృష్ణ హాజరై శ్రేణులకు విస్తృత సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును బీజేపీ తమ అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని ఎస్ఐఆర్ పేరుతో ఓటర్లను తొలగిస్తుందని పెద్దపల్లి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ 2 ఆదిలాబాద్ ఇన్ఛార్జి గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న ఓట్ల గల్లంతవ్వడం అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇక మావాల మండల కేంద్రంలోని చిలుకూరు లక్ష్మీ గార్డెన్ ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బిఎల్ఏ 2ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే నిర్మల్, డిసిసి అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్, బిఎల్2 బోధ్ ఇన్ఛార్జి రమేష్, ఆదిలాబాద్ బోధ్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, టిపిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి గన్రాత్ సుజాత, డిసిసి మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్లతో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ సర్పేరిట ఓటర్లను తొలగించాలని కేంద్రం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమని, గెలుపు ఓటములపై వీరి ప్రభావమే ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఓటమి లక్ష్యంగా రాజకీయ కుట్రలకు తెరలేపుతుందని ఆరోపించారు. పరిపాలన పరంగా బీజేపీ పూర్తిగా విఫలమైందని, ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే ధరలు పెంచి సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం డిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్ మాట్లాడుతూ ఆదిలాబాద్లో 292, బోధులో 303 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 90,000, బోధులో 64,000 ఓటర్ల మ్యాపింగ్ జరగలేదన్నారు. సర్పేరిట బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. అదేవిధంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సర్ ద్వారా ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా బూత్ లెవెల్ ఏజెంట్లు జాగ్రత్తగా చూడాలని సూచించారు.
ఇవాళ బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా ఒక ఫెయిలియర్ అని చెప్పి పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం. నీట్ పరిస్థితి చూస్తున్నాం. మనము కొత్తగా నీట్ పేపర్ల లీక్ విషయంలో వస్తే పేపర్లు అమ్ముకొని బతుకుతున్న ఈ మంత్రులు మన సమాజంలో ఉండాలా లేదా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచించాలి. మన ఓటు చోరీ చేసి మన ఓటు దొంగలించి వారు అక్కడ ఎట్లా కూర్చుంటారని చెప్పి మీరందరూ ఆలోచించక తప్పాలి. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ నీట్ పేపర్లు అమ్ముకొని ఈరోజు ఏదైతే వారు మంత్రిగా కూర్చున్నారో వారు రాజీనామా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నప్పుడు కూడా వారు మేము రాజీనామా చేయము, మీరేం చేసుకుంటే చేసుకోండి అన్న ప్రవర్తన మనం భరించాలా. అది కాకుండా సిబిఎస్ఈ ఎగ్జామ్ ఏదైతే మన పిల్లలు ఏదైతే రివిజన్ కోసం ఏదైతే ప్రయత్నిస్తున్నారో దాని మీద కూడా ఒక పెద్ద గొటాల పెద్ద స్కామ్ బయటకు పడుతున్నప్పటి తరుణంలో కూడా మీరు రాజీనామా చేయాలా, మీరు అక్కడ ఎట్లా కూర్చుంటారని చెప్పి ప్రశ్నిస్తే వారి దగ్గర సమాధానం లేదు. మీ అందరు చూస్తున్నారు, కేవలము ఎలక్షన్ ముందు పెట్రోల్ ఖర్చులు అని చెప్పి పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు, డీజిల్ ఖర్చులు అని చెప్పి పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు. కానీ ఎలక్షన్ అయిపోగానే 5 రోజులలో 10 రూపాయలు పెంచుడు, 10 రోజులలో 20 రూపాయలు పెంచుడు, ఇది ఎట్లాంటి రాజకీయం అని చెప్పి మీరందరూ ఆలోచించాలి. మన ఓటు హక్కు కాపాడడానికి ఈరోజు మనము BLA 2 మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీరందరూ రాజ్యాంగం ప్రకారము మన ఓటు హక్కు ఏదైతే ఉన్నదో అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో ఓటు హక్కు కోసం ఏదైతే ప్రయత్నం చేసినారో 70 సంవత్సరాల క్రితము వారు ఆలోచించి ఇట్లాంటి కుట్రలు జరుగుతాయని చెప్పి మనందరికీ ఏదైతే హక్కులు ఇచ్చినారో ఈరోజు ఆ హక్కు చీల్చే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ పార్టీ. మీరందరూ BLA 2 లెక్క ప్రతి ఒక్కరు ఒక అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఒక అంబేద్కర్ లెక్క మన ఓటు హక్కుని నిలబెట్టాలని చెప్పి ఈరోజు నేను మీ అందరినీ కోరుతున్నాను. పట్టణంలోని శ్రీ కన్యగా పరమేశ్వరి దేవి ఆలయంలో అధిక మాసంలో వచ్చిన పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించిన భక్తులు ప్రత్యేక పూజలు హారతులతో స్వామివారిని కొలిచారు. అధిక మాసాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పలు ప్రసిద్ధి ఆలయాల్లో ఆధ్యాత్మిక వేడుకలను ఘనంగా చేపడుతున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండటంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. ఇందులో భాగంగానే ఆదివారం స్థానిక శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా వేద పండితుల సూచనలకు అనుగుణంగా పూజలు జరిపారు. సత్యనారాయణ స్వామి వ్రత కల్పం ప్రాశస్త్యాన్ని వేద పండితులు వివరించారు. అనంతరం ప్రత్యేక పూజలు హారతులతో స్వామివారిని కొల్చారు. అధిక మాసంలో జరిపే పూజలకు విశేష ఫలితాలుంటాయని ఈ సందర్భంగా వేద పండితులు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజాది క్రతువులను వైభవంగా చేపడుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం మరో కీలక ఘట్టానికి చేరుకోనుంది. తొలి విడత ఇళ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులు గృహ ప్రవేశాలకు సిద్ధమవుతుండగా రెండో విడత కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగూడలో తొలి విడత కింద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి సామాజిక గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కాగజ్నగర్ ఎక్స్ రోడ్డు వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది పేద కుటుంబాలకు గూడు కల్పించే దిశగా ఈ కార్యక్రమం మరో ముందడుగుగా నిలవనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ లో బయలుదేరిన సాయంత్రం కాగజ్నగర్ కు చేరుకున్నారు. రైలు ప్రయాణం సందర్భంగా మంత్రి జూపల్లి తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. వందే భారత్ ట్రైన్ లో మధ్యాహ్న భోజనం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, హెలిప్యాడ్, వేదిక ఏర్పాట్లు, సదుపాయాలను మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
గ్రామాల్లో గ్రామ దేవతలకు సామూహిక బోనాల వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం భీంపూర్ మండలం పిప్పళ్లకోటి గ్రామంలో భక్తులు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రానున్న వర్షాకాలంలో వానలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని కోరుకుంటూ బోనాలు సమర్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ వేడుకలకు సామూహిక బోనాల కార్యక్రమాలు వైభవంగా సాగుతున్నాయి. ఆయా గ్రామాల్లోని మహిళలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుతూ బోనాలు సమర్పిస్తుండటంతో గ్రామాల్లో కోలాహల వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఆదివారం భీంపూర్ మండలం పిప్పళ్ల కోటిలో గ్రామ దేవతలకు బోనాలను భక్తి శ్రద్ధల నడమ సమర్పించారు. గ్రామస్తులంతా కలిసి పోచమ్మ, ముత్యాలమ్మ, మైసమ్మల ఆలయాల వద్ద ఒడిబియ్యము, బోనాలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చే పంటకాలం సమృద్ధిగా వర్షాలు కురియాలని, పాడి పంటలు బాగా పండాలని, పిల్లా పాపలు బాగుండాలని వేడుకున్నారు. ఇక సర్పంచ్ దాసరి రమేష్ నేతృత్వంలో భక్తులకు నీడ, నీటి వసతి కల్పించారు. అమ్మవారి కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని, వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండాలని కోరుకుంటూ బోనాలు సమర్పించినట్లు భక్తులు తెలిపారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడు సైతం ఇంటిళ్ల పాది వచ్చి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమము గ్రామస్తులందరూ కూడా ఒకే రోజు బోనాల పండుగ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామంలో ఉన్నటువంటి పాడి పంటలు మంచి పంటలు వండాలని చెప్పేసి ఖరీఫ్ సీజన్ దగ్గరికి వస్తుంది కాబట్టి పాడి పంటలు వండాలా, అలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పేసి ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా మా గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్నటువంటి ఇలవెల్లిపోయినటువంటి మా పుచ్చమ్మ తల్లికి బోనాలు వేయడం జరుగుతుంది. ఈరోజు మేకలు కానీ కోళ్ళు కానీ వాళ్ళందరూ కూడా కోసి నైవేద్యంగా ఈ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. గ్రామస్తులందరూ కూడా సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి గ్రామస్తులందరికీ కూడా మంచి పంటలు వండాలని చెప్పి అమ్మవారిని ఈరోజు దర్శించుకొని వేడుకోవడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు నెల రోజుల నుంచి భానుడి ప్రతాపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిరోజు 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదైన వేళ జనాలు ఎండ వేడిమికి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే గత 2 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ వడగల్పుల ప్రభావం మాత్రం తగ్గలేదు. తాజాగా ఆదివారం మధ్యాహ్న సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో ఎండ వేడిమి నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించినట్లయింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన కురవడంతో పట్టణ వీధులు జలమయమయ్యాయి. చాలా రోజుల తర్వాత చల్లగాలులు వీయడంతో జనాలకు విపరీతమైన వేడి నుంచి కొంత స్వాంతన లభించింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి మోస్తరు వర్షం కురిసింది. ఈ ఏడు నైరుతి రుతుపవనాల రాక కొంత ఆలస్యం అవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో వానల కోసం ప్రజలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. వర్షాలు తొందరగా కురిసి వాతావరణం చల్లబడితే భరించలేని వేడి నుంచి ఉపశమనం దొరుకుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే భీంపూరు అంగడి బజార్ రైతు వేదిక దగ్గర జొన్న కొనుగోలు కేంద్రంలో 500 మంది రైతులు తమ వంతుకు నిరీక్షిస్తున్నారు. ఆదివారం సాయంత్రం భీకర గాలిలతో పాటు జోరుగా కురిసిన వర్షంతో రైతులు ఆందోళన చెందారు. జొన్న కుప్పలకు తాడిపత్రీలు కప్పేసి రైతు వేదికలో తలదాచుకున్నారు. జొన్నల వద్ద వారాల తరబడి ఉండవలసి రావడంతో రైతులు కుంగిపోతున్నారు. గుబిడి, కరంజి, గోముత్రి లాంటి సరిహద్దు గ్రామాల వారికి ఇళ్ల నుంచి సద్దులు తేవడం ఇబ్బందిగా మారింది. అప్పుడప్పుడు కొంతమంది నాయకులు భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ఏవో శ్రీనివాసరెడ్డి, జీసీసీ అధికారులు వీలైనంత త్వరగా కొనుగోలు జరిగేలా చూస్తున్నారు. ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ఫోన్లో ఎప్పటికప్పుడు పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని దుబ్బగూడ కాలనీకి చెందిన అశ్వితా సింగ్ నాయక్ ప్రముఖ టెలివిజన్ కార్యక్రమం డ్రామా జూనియర్స్ సీజన్ 9కు ఎంపికైంది. అశ్విత అమర్ సింగ్ నాయక్, మౌనిక సింగ్ నాయక్ దంపతుల కుమార్తె అయిన ఆమె మ్యాగీ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. జీ తెలుగు నిర్వహించిన ఆడిషన్స్ లో ప్రతిభ కనబరిచి కార్యక్రమానికి ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ఆదివారం నుంచి ప్రసారం కానున్న నేపథ్యంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మ్యాగీ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ డైరెక్టర్ మహేష్ మాస్టర్, ఫిట్నెస్ యోగా ట్రైనర్ హంస పాల్గొని పలు వివరాలు వెల్లడించారు.
నా పేరు అడే అశ్విత సింగ్ నాయక్. మా ఫాదర్ పేరు అడే అమర్ సింగ్. మా మదర్ పేరు అడే మోనికా. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. డ్రామా జూనియర్ సీజన్ 9లో నేను కంటెస్టెంట్గా ఒక గర్ల్లా ఉన్నా. టాప్ పొజిషన్లో నేనున్నా. నా వీడియో మీరు చూడాలంటే ఈరోజు నైట్ 9కి వస్తుంది. పాప పేరు అశ్విత. ఆదిలాబాద్ నుండి పాప జీ తెలుగు డ్రామా జూనియర్స్కి సెలెక్ట్ అయింది. సో 3 ఎపిసోడ్స్ కూడా అయిపోయినాయి. ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవబోతుంది రాత్రి 9 గంటలకి. సో అందరం మనం అశ్విత పాపకి మనం సపోర్ట్ చేయాలి. అండ్ అశ్విత పాపకి రోజా మ్యామ్ స్పెషల్గా జూనియర్ తెలంగాణ శకుంతల అని చెప్పేసి పేరు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ పాప ఇప్పుడు జీ తెలుగు డ్రామా జూనియర్ సీజన్ 9లో టాప్ పొజిషన్లో ఉంది. సో ఈ పాప మాకు మ్యాగీ డాన్స్ అండ్ ఫిట్నెస్కి వస్తుంది. మా త్రోలో ఈ పాపని తీసుకెళ్ళాం. ఇట్లా ఇంకెవరైనా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇంట్రెస్టెడ్ ఉన్నా మా దగ్గరికి రావచ్చు. ఆదిలాబాద్ వినాయక్ చౌక్ విన్నీ బేకరీ పైన ఉంటుంది మా డాన్స్ క్లాస్ మ్యాగీ డాన్స్ అండ్ ఫిట్నెస్. జిల్లాలో మార్కెట్ ద్వారా ప్రభుత్వ మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని, రైతులకు చెల్లింపుల ప్రక్రియను అత్యంత వేగవంతం చేశామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 52,34,00,000 విలువైన 2.18 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్నను రైతుల నుంచి విజయవంతంగా సేకరించినట్లు ఆయన వివరించారు. రైతులకు సకాలంలో చెల్లింపులు జరపాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్లోని మార్క్ఫెడ్ ప్రధాన కార్యాలయం నుంచి ఆదిలాబాద్ జిల్లా కార్యాలయానికి మొదటి విడత నిధులుగా 31,08,00,000 విడుదలయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా కార్యాలయానికి అందిన మొదటి విడత నిధుల నుంచి 10 కోట్లను జిల్లాల్లోని 800 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి శనివారం నేరుగా విడుదల చేయడం జరిగిందని స్పష్టం చేశారు. మొదటి విడతకు సంబంధించిన మిగిలిన నగదును సైతం రోజువారీ ప్రాతిపదికన రైతుల ఖాతాలకు ఆర్టీజీఎస్ లేదా నెఫ్ట్ ద్వారా నేరుగా జమ చేయవలసిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. దీంతో పాటు ప్రభుత్వం నుంచి త్వరలోనే విడుదల కావలసిన తుది విడత నిధులు 21,26,00,000ను కూడా మార్క్ఫెడ్ జిల్లా కార్యాలయానికి అందిన వెంటనే ఏమాత్రం ఆలస్యం లేకుండా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. జిల్లాల్లోని రైతు సోదరులెవరూ చెల్లింపుల విషయమై ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి మద్దతు ధర నిధులు నేరుగా వారి ఖాతాల్లోకి చేరుతాయని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన బీజేపీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి పాత జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సామా రూపేష్ రెడ్డి డిమాండ్ చేశారు. బేలా మండలం సదల్పూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి ఆయన మాట్లాడి కేంద్రం విధానాలను ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామా రూపేష్ రెడ్డి అన్నారు. ఆదివారం బేలా మండలంలోని సదల్పూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు కూలి కల్పించాలని తీసుకొచ్చిన బృహత్తర ఉపాధి హామీ పథకాన్ని దూరం చేసే ప్రయత్నంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూలీలకు పాత పథకం స్థానంలో వీబీ రామ్జీ చట్టాన్ని తీసుకురావడం శోచనీయమన్నారు. పనులు కల్పించేందుకు మార్గమేదైనా ఒకటేనని, కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని టార్గెట్ చేసి దానికి కొత్త పేరు పెట్టి కూలీలకు పనిని దూరం చేసిందని ఆరోపించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉపాధి హామీ కూలీలతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వెనకడబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సదల్పూర్ గ్రామ సర్పంచ్ మార్సుకోల మంగేష్, ఉప సర్పంచ్ మెస్రం సంజయ్, బేలా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రూప్రావ్, మాజీ జెడ్పీటీసీ రామ్దాసు నాక్లే, జైనత్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కేంద్రం విధానాలతో సామాన్యులకు తీవ్ర ఇక్కట్లు. కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ నేతలు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాలని దిశానిర్దేశం. ఇంద్రమ్మ ఇండ్ల మహా గృహ ప్రవేశాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి. అధికారులకు కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు.
మొక్కజొన్న అమ్మిన రైతులకు సకాలంలో చెల్లింపులు జరుపుతున్నట్లు వెల్లడి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.